సీఎం రేవంత్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ కు చేరుకున్నారు. లైవ్ లో చూద్దాం. ఉస్మానియా యూనివర్సిటీకి సీఎం రేవంత్ రెడ్డి చేరుకున్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో 80 కోట్లతో కొత్తగా నిర్మించినటువంటి డిజిటల్ లైబ్రరీ రీడింగ్ రూమ్ ను ఆయన ప్రారంభిస్తారు మరి కాసేపట్లో. అలాగే కొత్తగా నిర్మించిన 2 హాస్టల్స్ ను కూడా సీఎం మరి కాసేపట్లో ప్రారంభించబోతున్నారు. మరొక 2 హాస్టళ్లకు సంబంధించి ఈ రోజే భూమి పూజ కూడా చేయబోతున్నారు. సీఎం హోదాలో రేవంత్ రెడ్డి తొలిసారి ఓయూకు వెళ్లారు. తెలంగాణ ఉద్యమానికి ఓయూ కేంద్రంగా నిలిచింది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ ఉస్మానియా యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొన్నప్పటికీ కూడా అప్పుడు ఆయన ప్రసంగించలేదు. కానీ ఈ ఉత్సవాల్లో కేవలం అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మాత్రం ప్రసంగించారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత యూనివర్సిటీ అభివృద్ధి కార్యక్రమాల్లో సీఎం పాల్గొనడం అనేది ఇదే తొలిసారి. ఉస్మానియా యూనివర్సిటీకి సీఎం రేవంత్ రెడ్డి చేరుకున్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో 80 కోట్లతో కొత్తగా నిర్మించినటువంటి హాస్టల్ డిజిటల్ లైబ్రరీ రీడింగ్ రూమ్ ను ఆయన ప్రారంభించారు. మరొక 2 హాస్టల్ కు కూడా ఆయన మరి కాసేపట్లో భూమి పూజ చేస్తారు. సీఎం హోదాలో రేవంత్ రెడ్డి తొలిసారి ఓయూకు వెళ్లడం జరిగింది. తెలంగాణ ఉద్యమానికి ఉస్మానియా యూనివర్సిటీ అప్పట్లో కేంద్రంగా నిలిచింది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ ఉస్మానియా యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొన్నారు. కానీ ఆ ఉత్సవాల్లో ఆయన ప్రసంగం చేయలేదు. ఈ ఉత్సవాల్లో కేవలం అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మాత్రమే ప్రసంగించారు. అయితే రాష్ట్రం ఏర్పడిన తర్వాత యూనివర్సిటీ అభివృద్ధి కార్యక్రమాల్లో సీఎం పాల్గొనడం అనేది ఇదే తొలిసారి.
ఉస్మానియా యూనివర్సిటీకి సీఎం రేవంత్ రెడ్డి చేరుకోవడం జరిగింది. ఉస్మానియా యూనివర్సిటీలో కొత్తగా నిర్మించిన డిజిటల్ లైబ్రరీ రీడింగ్ రూమ్ ను ఆయన ప్రారంభించారు. అలాగే కొత్తగా నిర్మించినటువంటి 2 హాస్టళ్లను సీఎం ప్రారంభించారు. మరొక 2 హాస్టళ్లకు భూమి పూజ చేస్తారు మరి కాసేపట్లో. సీఎం హోదాలో రేవంత్ రెడ్డి తొలిసారిగా ఓయూకు వెళ్తున్నారు. తెలంగాణ ఉద్యమానికి ఓయూ అనేది కేంద్రంగా నిలిచింది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ ఉస్మానియా యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాల్లో అప్పట్లో పాల్గొన్నారు. కానీ అప్పట్లో ఆయన ఎటువంటి ప్రసంగం అనేది అక్కడ చేయలేదు. ఆ ఉత్సవాల్లో కేవలం అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మాత్రం ప్రసంగించారు. కానీ రాష్ట్రం ఏర్పడిన ఇన్నేళ్ల తర్వాత యూనివర్సిటీ అభివృద్ధి కార్యక్రమాల్లో మొట్టమొదటిసారిగా ఒక సీఎం పాల్గొనడం అనేది ఇదే తొలిసారి. సీఎంగా తొలిసారి రేవంత్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీలో అడుగుపెట్టారు. ఆయన ఈరోజు పలు శంకుస్థాపన ప్రారంభోత్సవ కార్యక్రమాలు అక్కడ చేస్తూ ఉన్నారు. కొద్దిసేపటి క్రితమే ఉస్మానియా యూనివర్సిటీకి సీఎం రేవంత్ రెడ్డి చేరుకోవడం జరిగింది. 2 హాస్టళ్లకు అక్కడ శంకుస్థాపన కార్యక్రమం చేయబోతున్నారు. ఉస్మానియా యూనివర్సిటీకి సీఎం హోదాలో మొదటిసారిగా ఆయన అడుగుపెడుతున్నారు. ఇంతకుముందు సీఎం హోదాలో కేసీఆర్ అక్కడికి వెళ్ళినప్పటికీ కూడా అక్కడ జరిగినటువంటి ఉత్సవాల్లో ఆయన ప్రసంగం అనేది చేయలేదు. కానీ మొదటిసారిగా ఒక సీఎం అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ఓయూలో అడుగుపెట్టడం అనేది ఇదే తొలిసారిగా చెప్పుకోవచ్చు. ఉస్మానియా యూనివర్సిటీలో కొత్తగా నిర్మించినటువంటి డిజిటల్ లైబ్రరీ రీడింగ్ రూమ్ను ఆయన ప్రారంభించారు కొద్దిసేపటి క్రితం. అలాగే కొత్తగా నిర్మించినటువంటి 2 హాస్టల్స్ ను కూడా ఆయన ప్రారంభించారు. మరొక 2 హాస్టళ్లకు సంబంధించినటువంటి భూమి పూజ చేయబోతున్నారు మరి కాసేపట్లో. ఆ భూమి పూజ కార్యక్రమం కూడా మరి కాసేపట్లో ప్రారంభం కాబోతోంది. సీఎం హోదాలో రేవంత్ రెడ్డి తొలిసారి ఓయూకు వెళ్లారు. తెలంగాణ ఉద్యమానికి ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా నిలిచింది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత అప్పట్లో సీఎంగా ఉన్నటువంటి కేసీఆర్ ఉస్మానియా యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొన్నారు. కానీ ఆయన ఉత్సవాల్లో పాల్గొన్నప్పటికీ కూడా ఎటువంటి ప్రసంగం అక్కడ చేయలేదు. ఆ ఉత్సవాల్లో కేవలం అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కూడా పాల్గొన్నారు. ఆయన మాత్రమే అప్పుడు ప్రసంగించడం జరిగింది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత యూనివర్సిటీ అభివృద్ధి కార్యక్రమాల్లో సీఎం పాల్గొనడం అనేది ఇదే తొలిసారి. పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఈరోజు స్వయంగా సీఎం హాజరై ఆ శంకుస్థాపన కార్యక్రమాలను ఆయన చేస్తూ ఉన్నారు. అలాగే అక్కడ ప్రారంభోత్సవ కార్యక్రమాలను కూడా ఆయన చేతుల మీదుగా స్వయంగా చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి.
వోయలో ఏర్పాటు చేసినటువంటి ఫోటో గ్యాలరీని ఆయన సందర్శించడం జరిగింది. సీఎంగా తొలిసారి ఉస్మానియా యూనివర్సిటీకి ఆయన రావడం జరిగింది. అక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో స్వయంగా సీఎం పాల్గొనడం అనేది ఇదే మొదటిసారి. ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరిగినా, ఎన్ని ప్రారంభోత్సవాలు జరిగినా గతంలో ఎప్పుడూ కూడా స్వయంగా సీఎం అనేది పాల్గొనడం జరగలేదు. కానీ ఈసారి స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి వెళ్లి ఆయన చేతుల మీదుగా అక్కడ ప్రారంభోత్సవ కార్యక్రమాలు చేస్తున్నారు. అలాగే 2 హాస్టళ్లకు సంబంధించి కొత్తగా శంకుస్థాపన కార్యక్రమం కూడా ఆయన చేయబోతున్నారు. ప్రస్తుతం వోయిలో ఏర్పాటు చేసిన ఫోటో గ్యాలరీని ఆయన సందర్శిస్తూ ఉన్నారు. మనం చూడొచ్చు, స్క్రీన్ మీద విజువల్స్ కనిపిస్తున్నాయి. ఉస్మానియా యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన ఫోటో గ్యాలరీని సీఎం రేవంత్ రెడ్డి సందర్శిస్తూ ఉన్నారు. మొత్తంగా 80 కోట్లతో కొత్తగా నిర్మించినటువంటి హాస్టల్, అలాగే డిజిటల్ లైబ్రరీకి సంబంధించి ఆయన ప్రారంభోత్సవ కార్యక్రమానికి అక్కడ హాజరయ్యారు. ఇప్పటికే ఆ ప్రారంభోత్సవ కార్యక్రమాలు 2 కూడా కంప్లీట్ చేసుకున్నారు. మరి కాసేపట్లోనే 2 హాస్టళ్లకు సంబంధించినటువంటి భూమి పూజ ఉండబోతోంది. దానికి సంబంధించి కూడా శంకుస్థాపన కార్యక్రమం చేయబోతున్నారు. ఆ తర్వాత అక్కడ ఏర్పాటు చేసినటువంటి సభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించబోతున్నారు.